దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. బోలో యేసు మహారాజుకు, రాజుల రాజుకు, త్వరలో రానున్న మెస్సయ్యకు. బోలో యేసు మహారాజుకు, రాజుల రాజుకు, త్వరలో రానున్న మెస్సయ్యకు, నిజమైన లోక రక్షకునికి. మా ఊరిలో మా వాడలో సందడి మొదలాయను, మా ఇంటిలో మా గుండెలో సందడి మొదలాయను. మానవుని యొక్క దేహంలో ఉన్నటువంటి ఆత్మను కూడా కాపాడుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడని, ఆయనే సత్యమైన దేవుడని, ఆయన సత్యమై ఉన్నాడని, జీవమై ఉన్నాడని, మార్గమై ఉన్నాడని బైబిల్ సెలవిస్తుంది. అసత్యంలో ఉన్న నీవు సత్యంలోనికి రావాలని, చీకటిలో ఉన్న నీవు వెలుగులోనికి రావాలని, మరణంలో ఉన్న నీవు జీవంలోనికి రావాలని దేవుడు ఆశించిన రీతిగా యేసు ప్రభుని ఈ లోకానికి పంపి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తును నువ్వు విశ్వసించగలిగితే నీకు పాప విమోచన యేసుక్రీస్తు కలగజేస్తాడు. యేసుక్రీస్తు ఒక్కడే క్షమించగలడు నీ శాపాలు, యేసుక్రీస్తు ఒక్కడే క్షమించగలడని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. నేడు పాయాక బెత్లహేమయూరిలో, నేడు పాయాక బెత్లహేమయూరిలో. యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, త్వరలో రానైన మెస్సయ్యకే, లోక రక్షకుడు యేసుక్రీస్తుకే. హల్లెలూయా. బ్రతికి ఉన్నప్పుడే మనం రక్షణ పొందాలా, చనిపోయిన తర్వాత మనం రక్షణ పొందలేం. ఈ లోకంలో జీవిస్తున్న మానవులందరి కోసం దేవుని రాజ్యాన్ని సిద్ధపరుచున్నాడు. యేసు ప్రభువును విశ్వసిస్తే దేవుని రాజ్యంలో నీకు స్థలం ఇస్తాడు, నీకు స్థానం ఇస్తాడు. అర్హుడైనటువంటి గొప్ప భాగ్యం దేవుడు నీకు అనుగ్రహిస్తాడని కల్వరి శిలువలో యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేస్తున్నా. నీ కోసం నా కోసం ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు, నిజ దేవుడుగా సత్య దేవుడుగా నిరూపించబడి ఉన్నాడని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నా. హల్లెలూయా.